ఎన్టీ రామారావు గురించి మాట్లాడతావా చెప్పు. ఎన్టీ రామారావు సమైక్యవాది, పెద్ద పెద్ద పోస్టర్లు మా పాషా అంకుల్కు నేను అడుగుతున్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ మూవ్మెంట్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆంధ్రాలో జయాంధ్ర మూవ్మెంట్ నడిపినప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, పెద్ద పెద్ద పేపర్ల పోస్టర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిరా లేదా? వాళ్ళు జయాంధ్రకు సపోర్ట్ చేసిందా లేదా? మరి ఆయన విగ్రహం ఎందుకు? ఏదో రాజకీయ అవసరాలతో వచ్చిందని సార్ ముఖ్యమంత్రి అయ్యిండు, పోయిండు, అయిపోయింది. ఆయన గురించి చరిత్ర చెప్పుకుంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. నువ్వు చెప్పినటువంటి ఇలా గద్దర్ అవార్డ్స్ ఇచ్చి గద్దరే నా ఆదర్శము, గద్దర్ దగ్గరనే చాలా నేర్చుకున్నాను కదా. పోతవురో రామన్న పేదోళ్ళ ఉసురు తలిగి పోతవురో రామన్న అని కూలి పెంచుమని అన్నదే పాపం, కుత్కే మీద కత్తి బల్లెం పెడితివి. నక్సలైట్లే దేశభక్తులను రాడికల్లు స్వర్ణమ్మను చంపి గద్దెకొచ్చిన మరుసటి రోజే రక్తం తిలకం పెట్టుకున్నావు అని రాసిరు. మరి పోతివీరో రామన్న మొదలు పోతవురో అన్నాడు, మళ్ళీ పోతివో అన్నాడు. మరి తన ఆదర్శంగా తీసుకుంటా ఈయన విగ్రహాలు నీకెందుకు ఆయడా? నీ భావజాలం, నీ దరిద్రం తలకాయల మొత్తం ఆంధ్ర పాలకుల బానిసత్వం బాంచంగిరి చేసేది ఇంకా మీ పాలకులకు అట్లనే పాడైంది. అన్ని రాజకీయ పార్టీల మౌనం కూడా కదే.